వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ నుంచి చూద్దాం. గత 3 రోజులుగా మోస్తారుగా కురుస్తున్న వర్షాలకు వేములవాడ మూలవాగు జలకళ సంతరించుకుంది. మూలవాగు పరవళ్లను చూసేందుకు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. గత 3-4 రోజుల నుంచి వాతావరణం మబ్బులతోనే దర్శనమిస్తుంది. భారీ వర్షాలున్న నేపథ్యంలో ప్రజలెవ్వరూ నీటి ప్రవాహాల వద్దకు వెళ్లకూడదని కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సాధారణ చెరువుల అనంతరం మార్కెట్లో పత్తి పోటెత్తింది. మార్కెట్లో పత్తి ధర క్వింటా 7,150గా నమోదైందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. రైతులు తమ సరుకులు మార్కెట్కు తరలించే సమయంలో పత్తిలో తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకొని తమ సరుకులు మార్కెట్కు తరలించాలని మార్కెట్ అధికారులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో వర్షం కురుస్తున్నా కూడా 54వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య నిర్వహించామని జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ తెలిపారు. చెత్త చెదారాన్ని తొలగించి కాలనీ పరిసరాలను పరిశుభ్రం చేశామని చెప్పారు. వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలియజేశారు. 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షంతో మనుగూరులో బొగ్గు గనుల్లో ఉత్పత్తి పనులు నిలిచాయి. OC2, OC4 మనుగూరు OC గనుల్లో భారీగా నీరు చేరింది. దీంతో బొగ్గుతో పాటు OB పనులు కూడా అంతరాయం ఏర్పడింది. OCలో ఉన్నటువంటి నీటిని తీసేందుకైతే అధికారులు బాహుబలి మోటార్ల సహాయంతో నీటిని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సంగారెడ్డి పట్టణంలో సమీకృత మార్కెట్ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. 2 కోట్ల రూపాయల నిధులతో 3 సంవత్సరాల క్రితం అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. పనులు స్లాబ్ వరకు చేసి వదిలేశారు. సమీకృత మార్కెట్ పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు. ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2024లో భాగంగా కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో టైక్వాండో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో జవహర్ నగర్ నుంచి 4 విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో ఎస్ రేవంత్ గౌడ్ గోల్డ్, కె మహేష్ సిల్వర్ సాధించారు. నవ్య సిల్వర్, అరుణ్ తేజ్ గోల్డ్ సాధించారు. కోచ్లు కె నరేందర్, ఎం అనిల్, సిహెచ్ గురు ఆధ్వర్యంలో ఈ ఘనత సాధించారు. కొడంగల్ పట్టణంలోని మంజునాథ్ హాల్లో PRTU ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా పదోన్నతి బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు జిల్లా సెక్రటరీ అమర్నాథ్, విద్యాధికారి రామ్రెడ్డి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడకు వెళ్లినా బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల పరిధిలోని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వేమనపల్లి మండలంలోని ముల్కాలపేట నుండి రాచర్ల వెళ్ళు మార్గంలో కొత్తగా నిర్మించిన హై లెవెల్ వంతెన వద్ద అప్రోచ్ రోడ్డును మూసివేసినట్లు నిల్వాయి ఎస్ఐ తెలిపారు. వారి వర్షాలకు కృంగిపోయి నేరల బారి ప్రమాదకరంగా ప్రయాణంలకు అనుకూలంగా లేదని మూసివేసినట్లు పేర్కొన్నారు. దీంతో రాచర్ల, వెంచపల్లి, జనగామ, ఆలుగామ గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిపివేసినట్లు వెల్లడించారు. గురు పౌర్ణమి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బాలాజీనగర్లోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి హనుమాన్ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కౌన్సిలర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ వర్షపు నీరుతో జలమయంగా మారింది. వర్షం నీరు పోయేందుకు వీలు లేకపోవడంతోనే గ్రౌండ్లో నీరు అధికంగా స్టోర్ అయింది. దీంతో విద్యార్థులు కనీసం మూత్రశాలకు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా మారిందనేది ఈ దృశ్యాలను చూస్తే తెలుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.